2014 టైంకి తెలంగాణ ఎమోషన్ చాలా గట్టిగా బలంగా ఉండటం వల్ల టీఆర్ఎస్ గెలిచింది, ఆ తర్వాత కూడా గెలిచింది అన్న ఒక 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 ఒపీనియన్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ద టూ లార్జెస్ట్ పార్టీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వీళ్ళే ఏదైనా నిర్దేశిస్తారు, నడుపుతారంటారు. వితౌట్ దేర్ సపోర్ట్ అండ్ దేర్ వాట్ ఎవర్ యూ కాంట్ ఫార్మ్ గవర్నమెంట్ అన్నది ఒక మాట. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మేము పాలిటిక్స్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని పొడుగొడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టిందని అంటారు. సో ఎట్లుంటుంది అని అంటే, ఇవాళటి వరకు మేము చాలా బలవంతుణ్ణి అని అనుకునేటటువంటి వాళ్ళు రేపు పొద్దున ఒక చిన్న సంఘటనతో మొత్తం సినారియో మారిపోతుంది. ఇవాళ పరిస్థితి చూడండి. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ గారు అంటే తిరుగులేని బీజేపీ నాయకుడిగా ఇక్కడ పేరుండే. నిన్న జరిగినటువంటి సంఘటనలో వారి అబ్బాయి మీద వచ్చినటువంటి ఆరోపణలో ఆయనంతట ఆయన స్వయంగా వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే ఆ పేరు అట్లానే ఉండేది. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? అంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని రక్షించడము, తెలంగాణ మహిళలందరూ నోటీస్ చేస్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి. అంత గ్రేవ్ ఆరోపణలు ఉంటే పాక్సో కేసు పెడితే, సెక్షన్ 6 లాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే కూడా నేను విచారణకు రాను అని వాళ్ళ నుంచి ఒక మెయిల్ పెట్టేస్తే పోలీసు వాళ్ళు అబ్స్కాండింగ్ అని చెప్పి పట్టుకొని జైల్లో వేయకపోతే తెలంగాణ మహిళలు చూడరు అనుకుంటారా అండి? డెఫినెట్గా చూస్తారు, కానీ ఎప్పుడు చెప్పాలో డెసిషన్ అప్పుడు చెప్తారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలతోని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా ప్రజల యొక్క ఫేత్ని కోల్పోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో యాజ్ ఆన్ టుడే మనం ఇట్లా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రతిరోజు 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది. ఇది రిపోర్టెడ్ ఫిగర్స్ నేను చెప్పేది. అన్రిపోర్టెడ్ ఫిగర్స్ క్రైమ్ విమెన్ మీద ఎంత అవుతుంది అన్నది చాలా భయంకరంగా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా విశ్వాసం కల్పించలేకపోతూ ఉంది. ఇవాళ బండి సంజయ్ గారి విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత లీనియంట్గా వ్యవహారం చేస్తోంది? అది డెఫినెట్గా ప్రభుత్వం రేపు ఆన్సర్ చేయాల్సిందే. ఇంకొక మాట, ఈ ఒక పక్క వీళ్ళ మీద లీనియన్సీతో వ్యవహరించడం అయితే, ఇంకొక పక్క ఆడపిల్లని బదనాం చేయాలి. ఫస్ట్ ఆడపిల్ల మీద విపరీతమైన వార్తలు వేయడం, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటని మాట్లాడు. వీళ్ళెవరు జడ్జ్ చేయడానికి? అసలు హూ ఆర్ యూ టు జడ్జ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్? ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం. నేను నిన్న కూడా డిమాండ్ చేశాము, డీజీపీ గారికి కూడా లెటర్స్ రాసినాము, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. ఎవరైనా సరే ఆడపిల్ల మీద ఇష్టం వచ్చినట్టు రాసినటువంటి ఏ వ్యక్తులైనా సరే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని తప్పకుండా ఫ్రీజ్ చేయాలి. యూట్యూబ్ ఛానల్స్ ఉంటే వాళ్ళని క్లోజ్ చేయాలి. ఇవి కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ సిస్టమ్ కాదు. ఎస్, లెట్ ద కోర్ట్స్ డిసైడ్, లెట్ ద పోలీస్ డిసైడ్, లెట్ దెమ్ కండక్ట్ ఎ ఇన్వెస్టిగేషన్. అవేమి జరగకముందు హూ ఆర్ యూ టు డూ అ ట్రయల్? ఈ మీడియా ట్రయల్ అనేటటువంటి కల్చర్ ఎంత ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలకు అంత నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను మొన్న కూడా చెప్పాను, బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారితో స్టేజ్ షేర్ చేసేది లేకుండే. ఒక పక్క ప్రధానమంత్రి గారు, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు, ఈ పక్కన బండి సంజయ్ గారు ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారండి చేసే ఆఫీసర్? పైగా ఒక సిట్ వేయలేదు, జూనియర్ ఆఫీసర్స్ని పెట్టినారు. సో ఇది ఎవ్రీ విచ్ వే రేవంత్ రెడ్డి గారు యాంటీ ఉమెన్ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు తప్పితే ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఈ ఎంక్వైరీ అయ్యేంత వరకు కూడా బండి సంజయ్ గారు తప్పుకుంటే బాగుంటుంది వారి పదవి నుండి. హోంశాఖ సహాయ మంత్రిగా వారు ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే నమ్మే పరిస్థితిలో మాత్రం తెలంగాణ ఆడబిడ్డలు లేరు.